విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. బాబు, మాంగళ్యధారణ గావించు. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. వందే విష్ణుం భవవైహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. నాకొచ్చిన కళ కొన్ని గంటల్లో నెరవేరబోతుంది. ఉషా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా నాకు కిరణ్కి జరిగే పెళ్లిని ఏ దేవుడు ఆపలేడు. చివరికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం రేపు నా మెడలో తాళి కట్టబోతున్నాడు. నాకు జీవితాంతం తోడుగా మారబోతున్నాడు. మీరంతా మా పెళ్లికి రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఆయన పల్లవికిచ్చిన మాట కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. అందుకే నేను నా తాళి బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాను.
అయితే నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? వెనక్కి తీసుకోలేవా? మీరు పెళ్లి చేసుకుంటారని పల్లవికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోగలరా? ఇన్ని రోజులు నీతో కలిసి కాపురం చేసిన మీ ఆయన రేపు నా మెడలో తాళి కట్టి నాతో కాపురం చెయ్యడా? ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఇంకొన్ని గంటల్లో కిరణ్ పల్లవిల పెళ్లి జరగబోతోంది. అలాగే ఉషా కిరణ్ల బంధం కూడా విడిపోబోతోంది. అవును కిరణ్మయ్యి, ఉష జీవితం కూడా తెల్లారే సమయం దగ్గర పడిపోయింది. ఏమీ అర్థం కావడం లేదు మావయ్య. పల్లవి నిజ స్వరూపం బయట పెట్టి ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని, దానికి కావలసిన సాక్ష్యాలు తెస్తానని వెళ్లిన తరుణ్ ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో తెలియడం లేదు. ఆయన గురించి తలుచుకుంటేనే కాళ్ళు చేతులు ఆడటం లేదు. అక్కడ చూస్తే కొన్ని గంటల్లో జరగకూడని అనర్థం జరగబోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. జరగబోయే అనర్థాన్ని ఎలా ఆపాలో తెలియడం లేదు. అమ్మా, మరి కాసేపట్లో అన్నయ్య వదిన విడిపోతున్నారని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏదో ఒకటి చేయండమ్మా, జరగబోయే అనార్థాన్ని ఆపండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు రేణు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక్కడ ఉండలేము. అలాగని మండపానికి వెళ్ళి జరగబోయే దారుణాన్ని కళ్ళారా చూడలేము. మీరైనా ఏదో ఒకటి చెయ్యండి నాన్న. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపండి. పరిస్థితి చేయి దాటిపోయిందమ్మా. ఇక ఎవరు ఏమీ చేయలేం. ఇంట్లో కూర్చుని బాధపడే బదులు గుడిలో కూర్చుని ప్రశాంతత వెతుక్కుంటాను. ఎవరు ముందుకొచ్చినా రాకపోయినా ఆ పల్లవి కిరణ్ల పెళ్లి ఆపడానికి, ఉషా జీవితం కాపాడడానికి నా ప్రయత్నం నేను చేస్తాను.
అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ ఏ ప్రేమలో నిజమున్నదో ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ ఈ కన్న మనసుని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. ఏంటండి ఈ కాలం మనుషులు భార్య ప్రాణాలతో ఉండగానే ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటున్నారంటే అసలు వీళ్ళు ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇంట్లో భార్య ఉండగా ఇంకో అమ్మాయిని గర్భవతిని చేయటం ఒక ఎత్తైతే తిరిగి భార్య చేత ఆ అమ్మాయికి సేవలు చేయటం మరో ఎత్తు. ఆ భార్య కూడా ఏం తక్కువది కాదులేండి. మొగుడు వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి అది వదిలేసి ఇవాళ దగ్గరుండి పెళ్లికి వంత పాడుతుందంటే ఆవిడనేమనాలి? కట్టుకున్న పెళ్లమయ్యుండి జరుగుతున్న పెళ్లిని ఆపకుండా తనే పెళ్లి పెద్దలా ఉంటూ పెళ్లి జరిపిస్తుందంటే ఎంత విడ్డూరం. అసలు ఇలాంటి వాళ్ల వల్లే సమాజంలో తప్పు చేసే వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతోంది. మీ మాటలు వింటుంటే సమాజం పట్ల మీకు చాలా బాధ్యత ఉందని అర్థమవుతోంది. అందుకే మీకొక విషయం చెప్పాలనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది కేవలం పెళ్లి మాత్రమే, కానీ ఆ పెళ్లి వెనుక ఉన్న త్యాగం మీకు తెలుసా? ఇందులో త్యాగం ఏముందమ్మా? ఒక తప్పును సమర్థించడం కూడా తప్పే కదా. తప్పు అని చెప్పడానికి నోరుంటే సరిపోతుంది, కానీ ఆ తప్పు వెనుకున్న బాధను అర్థం చేసుకోవడానికి మనసు కూడా ఉండాలి. మీరు విమర్శిస్తున్నట్టు ఉష తన స్వార్థం గురించి ఆలోచించుకొనుంటే ఈ పాటికి పెళ్లి ఆగిపోయి ఉండేది. కానీ తను అలా ఆలోచించలేదు. మరి అలాంటప్పుడు తప్పు చేసిన భర్తని వదిలేయాలి కదా, మరి ఎందుకు వదిలేయలేదు? ఎందుకంటే తన భర్త చేసిన ఒక పొరపాటు వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని తను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమైందా ఉషది హిమాలయం అంత ఉన్నతమైన వ్యక్తిత్వం అని? అందుకే దయచేసి తన గురించి తప్పుగా మాట్లాడకండి. సుప్రియా, ఆ బాటిల్ని కొంచెం ఇలా పాస్ చేయవా?
ఏంటి అలా చూస్తున్నావు? మేఘనా, ఈ గెస్టులంతా ఎవరు? వీళ్ళు ఈ పెళ్లికి ఎవరు పిలిస్తే వచ్చారు? నేనే పిలిచాను. ఏంటి, నువ్వు పిలిచావా? అవును, మీరు అనుకున్నట్టు వీళ్ళు మామూలు గెస్టులు కాదు. నేను స్పెషల్గా ప్లాన్ చేసి డబ్బులిచ్చి మరీ ఇక్కడికి రప్పించిన మనుషులు. అసలు నువ్వెందుకు మనుషుల్ని పెట్టావు? ఈ పెళ్లిలో వీళ్లతో మనకు ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏంటా? ఈరోజు పెళ్లి జరగగానే ఇంట్లో నుంచి ఉషను పల్లవి బయటికి గెంటేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ కిరణ్కి మళ్ళీ ఉష మీద ప్రేమ పుట్టుకొచ్చి పల్లవిని పక్కన పెట్టాలని చూస్తే ఈ అతిథులే మనకు సాక్షులుగా పనికొస్తారు. ఓహో, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంత పెద్ద స్కెచ్ వేసావా? కోర్స్, నేనొక్కసారి పగ పట్టానంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా వాళ్ల మీద పగ తీర్చుకోవడం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తాను. అందుకే అతిథుల్ని పెట్టి మరీ ఉషా కిరణ్ల జీవితాల్ని అల్లరిపాలు చేస్తున్నాను. నీ ప్లాన్ అదిరిపోయింది మేఘనా. కానీ ఇందాక గెస్ట్ లేదో అంటుంటే అనిలు, శ్రీనిధి వచ్చి ఏదో కవర్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళెంత మొత్తుకున్నా లాభం లేదు. ఎందుకంటే జనం ఎప్పుడూ నిజం కన్నా నిందనే నమ్ముతారు. రేపూరంతా హాట్ టాపిక్ ఏంటో తెలుసా? భార్య దగ్గరుండి మొగుడికి రెండో పెళ్లి చేసిందని ఆ ఉషని ఎగతాళి చేయడమే. ఆ మాటలు వింటూ ఉష బ్రతికుండగానే చచ్చిపోవాలి. అప్పుడే ఈ మేఘన ఆడే ఆట పీక్స్కి చేరుతుంది. దాని బాధ చూస్తుంటే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. పంతులు గారు, అమ్మా, మీరు అడిగినవన్నీ వచ్చాయా? ఇంకేమైనా కావాలా? అన్నీ వచ్చాయమ్మా. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. అలాగే అమ్మా. మొత్తానికి నీ కూతురు నిషా అలియాస్ పల్లవి అనుకున్నది సాధించింది. తను కోరుకున్నట్టుగా ఉషని సైడ్ ట్రాక్ చేసి కిరణ్తో పెళ్లి పెట్టలేకపోతుంది. కిరణ్తో పెళ్ళైపోగానే ఆ ఉషని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేసి మెయిన్ ట్రాక్లో కూడా వచ్చేస్తుంది. అవును మేఘనా, ఏది ఏవైనా కిరణ్ పక్కన భార్యగా ఉండడానికి ఆ ఉష కన్నా ఎక్కువ క్వాలిటీస్ నా కూతురు నిషాకే ఉన్నాయి. తను ఇన్ని రోజులుగా అనుభవించిన బాధ ఈ రోజుతో తీరిపోతుంది. కరెక్ట్గా చెప్పారు. మీరు కూడా కన్ను కూతురు పెళ్ళని కల్లారా చూడాలనే కదా
అతిథులుగా ఈ పెళ్లికొచ్చారు. అవును, మా ఆశీర్వాదాలతోనే తన పెళ్లి జరగాలని నిష కోరుకుంది. అందుకే పల్లవి ఫ్రెండ్ నిషా పేరెంట్స్గా ఈ పెళ్లికొచ్చాం. ఇక మా చేతుల మీదుగా పెళ్లి జరిపించే వెళ్తాం. ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పలేము. అంతలోనే అంత ఆశపడకు స్వర్ణ. అబ్బా, ఇప్పుడు కూడా ఏంటండి మీ అప్సకనం మాటలు? ఈ పెళ్లి కోసం నిష ఎంత తపన పడిందో, ఎన్ని అవమానాలు ఎదుర్కొందో, ఎన్ని అవరోధాలను తట్టుకుందో మీకు తెలీదా? అది కోరుకున్నట్టుగా ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుంటే చూసి సంతోషపడకుండా అపశకునాలు పలకటానికి మీకు సిగ్గుగా లేదు? నా బాధ భయం కూడా అదే. ఎక్కడ మనం చేసిన పాపాలు బయటపడిపోయి నలుగురిలో మన పరువు పోతుందోనని. మీరు పెళ్ళయ్యేదాకా కాస్త నోరు మూసుకొని ఉండండి. ఇంకో గంటలో పెళ్ళవుతుంది. నా కూతురు కోరిక తీరుతుంది. అమ్మా ఉషా, పెళ్లి కూతుర్ని తీసుకురండి అమ్మా. కిరణ్ గారిని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని ఒకరోజు నేను నీతో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడాయన ఎక్కడున్నారు? ఇంకొద్దిసేపట్లో కిరణ్ గారు నాకు తాళి కట్టగానే నేను ఆయనకు అఫీషియల్గా భార్యనైపోతాను. ఏ ప్రేమ